హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. నేను మీ ప్రతాప్ ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం జరిగింది. అదేమిటంటే 5వ తేదీ మన ప్రధానమంత్రి గారు అయితే పీఎం కిసాన్ నిధులను అయితే విడుదల చేయడమే జరిగింది. అమౌంట్ అనేది విడుదల చేసిన తర్వాత చాలా మందికి అయితే అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదని చెప్పి చాలా మంది మెసేజ్లు అయితే చేస్తున్నారు. అయితే అమౌంట్ క్రెడిట్ కాకపోవడానికి గల కారణాలు ఏమిటి, ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలనేది పూర్తిగా ఈ వీడియో తెలుసుకున్నాం. అయితే అమౌంట్ క్రెడిట్ కాకపోవడానికి రెండు కారణాలు ఉంటాయండి. అయితే ఒకటి ఈకేవైసీ కంప్లీట్ అవ్వకపోవడము, మరొకటి బ్యాంకులో ఏమైనా డియాక్టివేట్ అవ్వడం కానీ, అకౌంట్ ఏదైనా ప్రాబ్లం వల్ల కానీ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వకుండా ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఈ వీడియో తెలుసుకున్న వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే పీఎం కిసాన్ నిధులను అయితే మన ప్రధానమంత్రి గారు 5వ తేదీన అయితే విడుదల చేయడమే జరిగింది. ఇంతవరకు చాలా మందికి అయితే అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. మొట్టమొదటిగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏమిటంటే ఈసారి 18 విడతకు సంబంధించి పీఎం కిసాన్ నిధుల్ని ఈకేవైసీ పూర్తయిన వారికి మాత్రమే విడుదల చేశారు. ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకోలేదో వారికి అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు. సో మీరు ఈకేవైసీ అనేది పూర్తయిందా లేదనేది చెక్ చేసుకోండి. అది ఏ విధంగా చెక్ చేసుకోండి నేను చెప్తాను. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా డియాక్టివేట్ అయ్యిందో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ రన్నింగ్లో లేకపోతే వెంటనే రన్నింగ్ అనేది యాక్టివేట్ అనేది చేయించుకోండి. యాక్టివేట్ చేయించుకోవడం వల్ల ఒక వారం 10 రోజుల్లో మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయి. ఈకేవైసీ కనుక మీరు చేయించుకోకపోతే ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా ఆల్రెడీ ఈకేవైసీ డన్ అని కనుక వస్తున్నట్లయితే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోయిందని అర్థం. మీకు అమౌంట్ అనేది ఇప్పుడు పడపోయినా ఒక వారం 10 రోజుల్లో మీకు అమౌంట్ అయితే ఖచ్చితంగా క్రెడిట్ అవుతాయి ఈకేవైసీ కనుక పూర్తి అయిపోయిన వాళ్ళందరికీ. అలాగే ఒకవేళ ఈకేవైసీ కనుక పూర్తి కాకపోతే ఇక్కడ ఈకేవైసీ అనేది చేసుకోవడానికి అడుగుతుంది. అంటే మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది. గెట్ ఓటీపీ అని వస్తుంది. అక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు మొబైల్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన వెంటనే మీరు ఆ ఓటీపీ కనుక అక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది. సో మీ మొబైల్లోనే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవచ్చు. చెక్ చేసుకోవడం వల్ల మీకు ఒకవేళ ఈకేవైసీ కనుక పూర్తి కాకపోతే పూర్తి చేసుకోవడం వల్ల అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అకౌంట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో పీఎం కిసాన్ ఇంతవరకు ఎవరికైతే క్రెడిట్ కాదో మీరు అందరూ కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కామెంట్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల చాలా మందికి రికమెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి.